ఇంకా తహసీల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు మాల మహానాడు శ్రేణులు నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పునరాలోచించాలని వర్గీకరణ కారణంగా తమకు అన్యాయం జరుగుతుందని మాల మహానాడు నాయకులు పేర్కొన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మరియు జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున వర్గీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా 341 ఆర్టికల్ ఏదైతే ఉందో 341 ఆర్టికల్ ప్రకారము మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు చేయాలి. అదేవిధంగా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాము, మాలల పైన కుట్ర జరుగుతుంది, ఈ కుట్రను మేము ఖండిస్తూ ఉన్నాము. ఇలా క్రిమిలేయర్ అంటున్నారు, క్రిమిలేయర్ కేవలము ఎస్సీ ఎస్టీలకేనా? మరి బీసీ సోదరులకు, ఓసీ సోదరులకు, ఈబీసీ సోదరులకు అవసరం లేదా? మరి అబానీ అందానికి అవసరం లేదా? అదాని అంబానికి అవసరం లేదా? కేవలం ఒక ఎస్సీలకే ఈ క్రిమిలేయర్ అవసరమా? కాబట్టి సోదరులారా, ఈ క్రిమిలేయర్ను మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా మాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ వర్గీకరణ పేరు మీద మాలలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు కూడా కుట్ర చేస్తున్నాయి. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాము, అయ్యా మాలలు అన్ని రకాల నష్టపోయి ఉన్నారు, మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మరి వర్గీకరణను మీరు కొనసాగించినట్టుంటే మేము ఖచ్చితంగా ఖండిస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాలల సత్తా ఏందో మేము చూపిస్తాం. అందుకోసం గౌరవనీయులైనటువంటి మరి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పైన మాకు చాలా గౌరవం ఉన్నది, మీరంటే మాకు చాలా గౌరవం కాబట్టి చెప్తా ఉన్నాము, మీరు